వెల్ఫేర్ మినిస్టర్ గారు ఏం చెప్పారో దాన్నే ఆయన రీట్రేట్ చేస్తారు. ఇది వాస్తవం కాదు, సత్యదూరం మాటలు ఇవి. ఇది కాదు అని చెప్పేసి రికార్డు అది కాదు అని చెప్పని మేము గత ప్రభుత్వంలో మంత్రిగా చేస్తూ ఇది సాక్షి మీ ఈనాడు లెక్కలు కాదు, ఇది మీ ఈనాడు లెక్కలు కాదు, మీ ఎన్టీఆర్ భవన్ లెక్కలు కాదు, ఎన్టీఆర్ భవన్ లెక్కలు కాదు. అధ్యక్ష వాస్తవం చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బస్సు పట్టించి వ్యవస్థ వాళ్ళు ప్రాపకం కోసం, వాళ్ళు పొగడ కోసం ఇందాక వచ్చి నాడు నేలలో ఎందుకని మాట్లాడారు సార్ అధ్యక్ష? నాడు నేలలో ఫినిషింగ్ అవుతున్న స్కూల్ని చేయాలనే బాధ్యత అధ్యక్ష, ఆ చేయవలసిన బాధ్యత అధ్యక్ష. అది చేయకట్ట విద్యార్థికి వచ్చి ఫీజు రింబర్స్మెంట్ ఈ రాష్ట్రంలో వచ్చి ఉంటుంది నేపథ్యంలో గత ప్రభుత్వంలో బకాయిలు పెట్టి ఈరోజు వచ్చి ఈ రకంగా చేస్తూ విద్యా వ్యవస్థ బస్సు పరిస్థితి నేపథ్యంలో అధ్యక్ష ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది. విద్యా వ్యవస్థ వచ్చి ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది, విద్యా వ్యవస్థ వచ్చి మనుగడ పొందుతుంది. ఏ విధంగా ఏ ఒక్క ప్రజలకు కూడా విశ్వాసం లేదు అధ్యక్ష. వాళ్ళు ఏ అబద్ధాలు చెప్పుకుంటారో ఏమి చెప్పుకోమని అధ్యక్ష. ఎందుకంటే ప్రభుత్వంలో వాళ్ళు చేసి ఉండి కూడా ఇంత బ్లంట్ గా ఆ రకంగా ఆ సత్యదూరం మాట్లాడుతుంటే రికార్డు చెప్తాను. ఐఎమ్ మై లైక్స్ 4,200 కోట్లు కాదు, 2 వాయిదాలు తప్ప కాదు. పిల్లలండి అధికారి పేరు నేను వస్తాను, మీటింగ్ నేను వస్తాను, సమావేశం నేను వస్తాను, మీ మంత్రి గారిని సమావేశం పెట్టండి, మేము వస్తాం. సమావేశంలో మంత్రిగా మా అధికారులు మా ముందు చెప్పండి, వస్తారని చెప్పండి. కాబట్టి ఇలాంటి సత్యదూరం మాట్లాడడానికి ఈ రాష్ట్రంలో కష్టపడుతున్న విద్యా వ్యవస్థని మరి మీరు చేస్తున్న దాన్ని నిరసనగా ఇందాక ఇంకో మాట కూడా నిన్న ఒక మంత్రి గారు ఇవాళ పత్రిక చెప్పాను, నిన్న కూడా వీళ్ళకంటే వాకౌట్ చేయడం ప్యాషన్ అంట.